చిరస్మరణీయుడు శ్రీకృష్ణదేవరాయలు అని రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. శుక్రవారం శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా రాజంపేట పాత బస్టాండ్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీకృష్ణదేవరాయలు గారి జన్మదిన సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. విజయనగర సామ్రాజ్యంలో ప్రతి గ్రామము, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఉన్నంత వరకు శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు శాశ్వతంగా నిలబడి ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు ఇదే విధంగా శాశ్వతంగా ఉంటుంది. ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్లో కరువు నుంచి తప్పించుకోవడానికి ఆయన తవ్వించిన చెరువులే ఇవాళ ఇంత జనాభా పెరిగినా ఇవాళ ఎంతోమంది ప్రజలకి జీవనాధారమైంది. ఆయన కట్టించినటువంటి దేవాలయాల వల్లనే ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడినాయి. కాబట్టి మానవ జాతికి ఆయన చేసినటువంటి సేవలు సదా చిరస్మరణీయం. కాబట్టి ఆయన పేరును ఎల్లప్పుడూ కూడా ఈ ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. ఇవాళ వారికి నివాళులు అర్పించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. అలాగే పాలన అంటే కనుక శ్రీకృష్ణదేవరాయలు గారి ఆ రోజు ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు. అదేవిధంగా ఇవాళ కూడా వారి బాటలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ప్రజల సంక్షేమానికి ఏ పనులైతే అవసరమవుతాయో అవన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా నందలూరులో కూడా వారు తవ్వించినటువంటి ఎన్నో చెరువుల్లో కూడా టిఆర్ డ్యామ్ నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిన 25 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకున్నటువంటి కాలువలను కూడా మరీ తవ్వించి ఇవాళ కరువు పరిస్థితుల్లో కూడా ఆ చెరువులు నింపడం వల్ల ఈ రెండు మండలాలు ఎంతో సుభిక్షంగా ఉన్నాయి. కాబట్టి వారి యొక్క సేవలను గుర్తించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తారు.